హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. మనకు ఒక కామెంట్ వచ్చింది. ఏంటి అంటే, అన్న సిఎన్జి ఆటో ఉంది కదా, సిఎన్జి ఆటోలో ఉండేటువంటి గ్యాస్ సిలిండర్ పేలిపోతే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? బజాజ్ వాళ్ళు ఏమైనా కొత్త ఆటో ఇస్తారా? దీని గురించి కొంచెం క్లియర్గా కనుక్కొని చెప్పు అని చెప్పి మనకు ఒక కామెంట్ వచ్చింది. నిజానికి చాలా రోజుల నుంచి నాకు కూడా ఈ డౌట్ ఉంది. ఏం చేస్తారు అని చెప్పి సరే ఆయన అడగడం, ఆల్రెడీ నాకు డౌట్ ఉండడం, దానివల్ల పరిగెత్తుకొని బజాజ్ షోరూమ్కి వెళ్ళా. అక్కడ వాళ్ళు చెప్పింది చూస్తే కంపెనీలకు డ్రైవర్ల పైన ఎంత బాధ్యత ఉందా అని అనిపించింది. ఏంటి అంటే, వాళ్ళు ఏమంటారు, బజాజ్ అన్నది మా కంపెనీ, మేము సిఎన్జి వాళ్ళతో టైఅప్ అయ్యాం కాబట్టి టోటల్గా మేము ఒక పార్ట్ను బిగించేటప్పుడు అన్ని రకాల టెస్టులు చేసి బిగిస్తాం. కాబట్టి మా తరపున ఎలాంటి ఫాల్ట్ ఉండదు. ఒకవేళ దీనికి సంబంధించి వేరే ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు బండికి ఇన్సూరెన్స్ చేసి మేము మీ చేతిలో పెడతాం. కాబట్టి ఒకవేళ మీ బండికి ఏదైనా ప్రమాదం జరిగితే, అంటే సిలిండర్ పేలితే, అప్పుడు మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. అంతేగాని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. సిలిండర్ పేలితే కంపెనీ మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించదు. మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు డీజిల్ బండికి ఏ విధంగా అయితే మనం ఇన్సూరెన్స్ చేసుకుంటామో ఆ విధంగా సిఎన్జి బండికి కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటాం కదా. అలా సిలిండర్లో ఏదైనా ఇష్యూ అయ్యి పేలితే అప్పుడు ఏదైతే మనం ఇన్సూరెన్స్ చేసుకున్నామో ఆ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం తప్ప బజాజ్కు ఆ ఆటోకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పి వాళ్ళైతే క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నేను అడిగాను, అయితే ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ వస్తుంటాయి, అక్కడ సిలిండర్ పేలినటువంటి చాలా వీడియోస్ నేను చూశాను, అవన్నీ అబద్ధమా అని అడిగాను. దానికి వాళ్ళేం చెప్పారంటే, మేము సిలిండర్ ఇచ్చేటప్పుడు మేము అన్ని రకాల టెస్టులు చేసి మాకు తృప్తిగా లేకుండా మేము ఇంత పెద్ద కంపెనీ మేము ఎలా నడుపుతాము, కాబట్టి మేము సిలిండర్లు అన్ని రకాల టెస్ట్ చేసి ఇచ్చాం. కాబట్టి 99.99% అంటే 0.1% కూడా అనుమానం, మా సిలిండర్స్ పేలవు, సిఎన్జి సిలిండర్ అన్నది పేలదు. ఒకవేళ సిఎన్జి సిలిండర్ పేలడానికి కారణం ఏమైండొచ్చు అంటే, మనకు సిలిండర్ ఉంటుంది, సిలిండర్ దగ్గర ఇంజన్కి రావడానికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి అని చెప్పి కొన్ని ఉంటాయి. దీని లోపల అంటే ఇది సిలిండర్ అనుకుంటే, ఇక్కడ సిలిండర్కి ఫిట్ చేసేటువంటి ఈ ఐటమ్స్ అనుకుంటే, ఈ ఐటమ్స్లో ఒకచోట గ్యాస్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది, అంత ఉంటుంది, బంగారు కలర్లో అంత ఉంటుంది, జస్ట్ ఇంత ఉంటుంది బంగారు కలర్లో. దాన్ని మార్చడానికి లేకుంటే అక్కడ ఏదన్నా సరే అడ్జస్ట్మెంట్ కోసం దాన్ని విప్పినప్పుడు సరిగ్గా ఫిట్ చేయకపోతే, ఫిట్ చేసినా సరే దానికి కావాల్సినటువంటి సరైన ఫిట్టింగ్ అన్నది సెట్ కాకపోతే అప్పుడు మాత్రమే, అంటే సిలిండర్ పేలదు. సిలిండర్కి సంబంధించినటువంటి ఆ సామాన్లు ఫిట్టింగ్ విషయంలో ఏదైనా తేడా వస్తే మాత్రమే పేలే అవకాశం ఉంది అని చెప్పారు. సరే, ఇంకా ఇవన్నీ ఇతనితో మాట్లాడేసిన తర్వాత మెకానిక్ దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు సిలిండర్కి ఈ సామాన్లు ఉంటాయి కదా, బండిలోకి గ్యాస్ రావడానికి, బండిలోకి గ్యాస్ ఎక్కించడానికి ఈ సామాన్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ లీకేజ్ ఉంది, లేకుంటే ఇది పేలే అవకాశం ఉంది అని చెప్పిందన్న. నాకైతే చాలా అనుమానాలు ఉంటాయి, కానీ నేను ప్రశాంతంగా నిద్రపోవాలి, నాకు ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. అలాంటప్పుడు నేను ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలి అని అడిగాను. దానికి అతనేం చెప్పాడంటే, మీరు తీసి బిగించినప్పుడు దేనికోసమైనా అడ్జస్ట్ చేసినప్పుడు అక్కడ అన్ని పనులు పూర్తయిన తర్వాత సిలిండర్ ఆన్లో పెట్టుంటారు, బీగాలు ఆఫ్ చేసి పెట్టుంటారు. అప్పుడు జస్ట్ ఒకసారి ముక్కు పెట్టి వాసన చూడండి, మీకు అక్కడ ఒక రకమైన వాసన వస్తుంది. అంటే లీకేజ్ ఉంటే, సిలిండర్లోంచి లీకేజ్ ఉంటే మీకు వాసన వస్తుంది. ఆ వాసన బట్టి మీకు లీకేజ్ ఉంది అని చెప్పి మీరు దాన్ని టైట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే మీకు లీకేజ్ వాసన రాదో అప్పుడు మీ సిలిండర్ సేఫ్.
అంటే ఒకవేళ ఈరోజు సిఎన్జి సిలిండర్ పేలడానికి ఏదైనా కారణం ఉందంటే అదే డ్రైవర్ల తప్పులు కానీ మెకానికల్ తప్పులు కానీ ఉన్నాయి, కానీ మా కంపెనీ నుంచి ఎలాంటి తప్పులు లేవు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. సరే, ఇవంతా అయిన తర్వాత నాకు మరొక డౌట్ వచ్చింది. ఏంటి అంటే సిఎన్జి సిలిండర్ పైన మరొక డౌట్ ఏంటంటే, మీరు గమనించుకోవచ్చు, మనకు బజాజ్కి సంబంధించినటువంటి మనకు అయితే బాక్స్ ఉంటుంది. దీనిపైన నేను క్లియర్గా గమనించిన, మిగిలిన బండి పైన అయితే నేను గమనించలేదు. అంటే మన డ్రైవర్ సీట్లో కూర్చుంటాము, మన సీట్ కింద సిలిండర్ ఉంటుంది, సిలిండర్ పైన సిలిండర్ కాడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ పైన ఒక లేబుల్ ఉంటుంది, ఆ లేబుల్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ అనేది 3 సంవత్సరాలకు ఉంటుంది. అంటే ఈరోజు మనం 2026లో మనం ఒక సిఎన్జి ఆటోను కొనుక్కుంటే 2026లో కొనుక్కుంటే 27, 28, 29 3 సంవత్సరాలు ఆ సిలిండర్కు వ్యాలిడిటీ ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ వ్యాలిడిటీ అన్నది ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ విషయాన్ని నేను నా ఫ్రెండ్ ఒక పచ్చ కలర్ ఆటో కొన్నాడు, మీడియం బండి. మీరు దాన్ని కూడా నేను చూపిస్తాను. నేను దానికి సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ విషయంలో గ్యాస్ పట్టుకుందామని వెళ్తే పెట్రోల్ బంక్ అతను చెప్పాడు 3 సంవత్సరాలు ఎక్స్పైరీ ఉంటుంది, 3 సంవత్సరాల తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కనీసం మరుసటి రోజు కూడా మీరు గ్యాస్ పట్టరు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఎక్స్పైరీ డేట్ గమనించుకోండి అన్నారు. ఇప్పుడు ఈ విషయాల గురించి నేను బజాజ్ షోరూమ్లో అడిగాను, ఏంటండి ఇలా బయట కొంతమంది ఎక్స్పైరీ డేట్ అంటున్నారు, అప్పుడు ఏం చేసుకోవాలి? ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పి కొత్త సిలిండర్ ఏమైనా మార్చుకోవాలా? సిఎన్జి సిలిండర్ అన్నది 3 సంవత్సరాలకు ఎక్స్పైరీ డేట్ అయిపోతే కొత్త సిలిండర్ మార్చుకోవాలా? ఒకవేళ సిలిండర్ మార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు అడిగాను నేను. దానికి బజాజ్ షోరూమ్ వాళ్ళు నాకేం చెప్పారంటే, మీరు సిలిండర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, 3 సంవత్సరాలకు మీకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత సిలిండర్కి సంబంధించినటువంటి సిఎన్జి కిట్కి సంబంధించినటువంటి కొంతమంది వర్కులు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే సిలిండర్ లోపల భాగంలో ఒక ఉప్పులాగా పేరకపోయి ఉంటుంది, దానంతా వాళ్ళ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ మీకు కొత్తగా ఒక లేబుల్ ఇస్తారు, స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ అని చెప్పి ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి కొత్తగా ఇంకొక లేబుల్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారు. కాబట్టి మీరు సిలిండర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్పైర్ అయిన తర్వాత సిలిండర్ మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ సిలిండర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే మీకు క్లీన్ చేసి ఇస్తారో వాళ్ళే మీకైతే లేబుల్ యాడ్ చేస్తారు, కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. సరే, నేను వాళ్ళని అడిగాను, అయితే తిరుపతిలో ఎక్కడున్నారు, అలా సిలిండర్ ఎక్స్పైర్ అయిన తర్వాత దానికి మళ్ళీ సర్టిఫై చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారో అని అడిగాను. దాని కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, మనకు తిరుపతిలో అయితే అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ మనకు ఇట్లాంటి సర్టిఫికేషన్ కావాలంటే మనం నెల్లూరుకు వెళ్ళాలి అన్నారు. దెబ్బకి నా బ్రెయిన్, దేవుడా, తిరుపతిలో ఆటో కొనుక్కొని 3 సంవత్సరాలు ప్రశాంతంగా ఆటో తోలుకొని 3 సంవత్సరాల నెక్స్ట్ 4వ సంవత్సరం మొదటి రోజున నెల్లూరుకు వెళ్ళాలా అని చెప్పి ఆ సర్టిఫికేషన్ ఏంటో, వాళ్ళు ఏం క్లీన్ చేస్తారో, దీనికి ఎంత ఖర్చు అవుతుందో అనేటువంటి విషయాలపై అయితే నాకు క్లారిటీ లేదు. నేను వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పలేదు. అంటే ఇప్పటి వరకు తిరుపతిలో ఆ విధంగా 3 సంవత్సరాల తర్వాత సర్టిఫికేట్ని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేటువంటి విషయాలపైన అయితే నాకు అవగాహన లేదు. కానీ తిరుపతిలో ఒక చోట చూశాను నేను, ఏంటి అంటే మీకు డీజిల్ బండ్లకు లేకుంటే పెట్రోల్ బండ్లకు మేము సిఎన్జి కిట్ ఫిట్ చేస్తాము అనేటువంటి ఒక చోట ఎక్కడో బ్యానర్ చూశాను. ఎక్కడ చూశాను అనేటువంటి విషయం నాకు గుర్తు రాలేదు. ఇప్పుడు బజాజ్ షోరూమ్ వాళ్ళు మాట్లాడుతూ ఎవరైతే సరే డీజిల్ బండ్లకు పెట్రోల్ బంకుకు ఆ ఇంజిన్ తీసేసి సిఎన్జి కిట్ బిగిస్తారో వాళ్ళు ఆ విధంగా సర్టిఫై చేస్తారో అన్నారు. సర్టిఫై చేస్తారా అంటే అప్పుడు నేను తిరుపతిలో ఒక చోట బ్యానర్ చూశాను, మీ డీజిల్ బండ్లకు పెట్రోల్ బండ్లకు మేము సిఎన్జి ఫిట్ చేస్తాము అని. అలాంటప్పుడు నెల్లూరుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, తిరుపతిలో ఎక్కడో వాళ్ళైతే ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళని వెతికి పట్టుకునేదాన మనం సిఎన్జి సిలిండర్కు రీసర్టిఫై చేసుకోవచ్చు అనేటువంటి విషయం అయితే నాకు అర్థమైంది. నాకు తెలిసి ఈ వీడియోలో నేను చాలా మంచి సంగతులు, మీకు తెలియని కొత్త సంగతులు చెప్పాను అని నేను అనుకుంటున్నా.
నేను అనుకుంటే సరిపోతుందా? మీరు కూడా అనుకోవాలి కదా. ఇంతకీ ఇప్పటి వరకు నేను చెప్పేటువంటి సంగతులు ఈ విషయాల్లో మీకు ఎన్ని తెలుసు, ఎన్ని తెలియదు, ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా విషయాలు ఉన్నాయా అని చెప్పి మీరు తెలుసుకుంటే తెలుసుకున్నాను అని కామెంట్ చేయండి. తర్వాత మీరు నన్ను కరెక్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఏదైనా మీరు విషయాలు చెబితే నేను తెలుసుకుంటా. ఇంతకీ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నారా? వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి షేర్ చేయండి. మన ఛానల్ కూడా కొంచెం పెద్దది చేద్దాం. అనేక మందికి ఉపయోగపడేటువంటి ఇలాంటి డిఫరెంట్ కంటెంట్లు, డ్రైవర్కు ఉపయోగపడేటువంటి లోతైన అనేక విషయాల గురించి మనం ఈ ఛానల్లో చర్చిద్దాం. నాకు తెలిసి తెలుగులో ఒక ప్రాపర్ ఆటోలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లేదు. ఈ ఛానల్ పరం ఆటో ఫ్యామిలీ అనేటువంటి ఈ ఛానల్ని ఒక ప్రాపర్ ఆటో డ్రైవర్లకు సంబంధించి, ఆటోలకు సంబంధించి ఒక ఛానల్గా నేను నడపాలనుకుంటున్నా. కాబట్టి 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా వీడియో వస్తుంది. చివరి వరకు చూసి లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఎనీవే ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.